ఫ్రెండ్స్ ఇదిగోండి హల్వాని అయితే చేసామనుకున్నాను. గాజర్కా హల్వా చెయ్యాలి. చేస్తా పెట్టుకోనానా అమ్మా ఉండవా పోయినది. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే నేను గాజర్కా హల్వా చేసిన. తీసుకొచ్చి కూడా గాజర్ 1 మంత్ వచ్చి 1 వీక్ అవుతుంది. ఇంకా మా ఆయన తీసుకుపోయి డస్ట్బిన్ చేస్తావా అని అలా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎవరో చేస్తే వీడియో పెట్టుకున్నారంటే స్టేటస్లో చూసి మరి నాకు ఫార్వర్డ్ చేశారనమాట ఎలా చేయాలని. వాళ్ళ మమ్మీ బాగా చేస్తాను. ఇంతకు చాలాసార్లు తిన్నాడు వాళ్ళ మమ్మీ, ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేసినప్పుడు. అదే ప్రాసెస్లో చెయ్యని చెప్పాడు. దానికోసము కేజీ గాజర్ తీసుకున్నాను. పైన పొట్టు తీసేసి కొబ్బరి తురిమేదంతా తురిమేసి పెట్టుకున్నాను. దీనికి కాజు బాదం నెయ్యిలోనైతే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తాం, మరి ఎక్కువ వద్దు. కేజీ గాజర్కి 1/2 లీటర్ పాలు అయితే వేడి చేసి పెట్టేసుకున్నాను. చల్లార్చుకోవాల్సిన అవసరం లేదు, వేడి చేసిన పాలు అయితే సరిపోతుంది. కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక దాంట్లోకి అయితే సరిపడా డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసుకున్నాను. కాజు బాదం 2 స్టవ్ చిన్నగా పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనము పొడిని పెట్టుకున్నటువంటి గాజర్ ఉంది కదా, ఎప్పటిలో అంటున్నాడు మా హస్బెండ్ అయితే. చాలా ఇయర్స్ ఉంది, అంతకుముందు చేసేదాన్ని కానీ చాలా ఇయర్స్ అవుతుంది మానేసి. షుగర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది, షుగర్ మరి ఎక్కువ తినాల్సి వస్తుందని ఉద్దేశంతో మానేసాను. ఇంకా పాపం ఎన్నిసార్లు అడుగుతున్నాడు కదా, పాపం అన్ని ఫుడ్ మానేపించాను అనే ఉద్దేశంతో ఒక్కసారి అయితే చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాను. దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు మంచి కుక్ చేద్దాం. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం అనుకోండి, మంచి కుక్ అవుతుంది. అందుకనే ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ఇత్తడి గిన్నెలు ఎంత మందంగా ఉన్నా అడుగంటితే అదొకసారి చెక్ చేసుకోవాలి మనము. సంక్రాంతి పిండి వంటలు చేయడం అయిపోయిందా? మీది చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు. నాదైతే ఇంకేం స్టార్ట్ కాలేదు. మా ఇంట్లో రోజు సంక్రాంతి రెగ్యులర్గా నేను స్నాక్స్ చేస్తూనే ఉంటాను కాబట్టి పండగనే కావాలి చేసుకోవడానికి ఏమి ఉండదు. అందుకనే ధీమాగా ఉన్నాను అనమాట. ఈరోజు ఇది చేసేసి రేపు గరిజలు కావాలని ఉండే. గరిజలు నాకు నచ్చినటువంటి సకినాలు, మా ఆయనకు నచ్చిన అరిసెలు, మచ్చినట్టు నచ్చిన గరిజలు చేస్తాను. ఒకరికి గరిజలు ఇష్టం, ఒకరికి సకినాలు ఇష్టం, ఒకరికేమో అరిసెలు ఇష్టం. మీకేమి ఇష్టం కమెంట్ సెక్షన్ ఎప్పుడు మర్చిపోయి. ఇదైతే మంచిగా రోస్ట్ చేసి దీంట్లో ఉంటే వాటర్ కంటెంట్ అంతా పోనివ్వాలి. ఓకేనా? మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను వీడియో ఆన్ చేసిన అనుకున్నా ఫ్రెండ్స్. పాలు పోసి ఉడకనివ్వాలి. మంచి దగ్గరికి వచ్చిన తర్వాత నెయ్యిలో వేగిన తర్వాత పాలు పోసి మంచిగా దగ్గర వచ్చేంతవరకు ఉడికించుకుందాం. ఇదిగోండి హల్వానైతే ఫైనల్గా ఇంకా దగ్గర పడడం స్టార్ట్ అయింది. కానీ గిన్నె నుండి సపరేట్ అవుతూ దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు అది కుక్ అయిపోయినట్టు. ఇదిగోండి మనం ఇలా కలుపుతూ ఉంటే గిన్నె నుండి సపరేట్ అయిపోతుంది కదండి, సరిపోతుంది. ఈ స్టేజ్లో బంద్ చేసుకున్నాం అనుకోండి, చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళే ముందు చూసి ఇంకొంచెం పచ్చిగా ఉండే స్టవ్ బంద్ చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని రేషన్ షాప్కి వెళ్ళాను. రేషన్ షాప్ అయితే క్లోజ్లో ఉండే. ఇదిగోండి ఇంతే సరిపోతుంది. ఇంకోటి ఇలా అన్నప్పుడు ఇలా సపరేట్ అవుతూ ఆయిల్ సపరేట్ అయిపోతుంటే
ఆల్రెడీ మా హస్బెండ్ టేస్ట్ చూశారు, బాగుందన్నారు. ఫస్ట్ టైం మంచిగా వచ్చిందన్నారు అనమాట. యాక్చువల్గా నాకు అంతకుముందు పాలు పోసిన విషయం తెలియదు, నేను పాలు పోసినట్టయితే గుర్తుకు లేదనమాట. దాన్ని నేను షుగర్ కంటెంట్ కూడా తక్కువే వేస్తాను, ఎందుకంటే షుగర్ ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచి. మనం స్వీట్ తిన్నామన్న ఫీల్ ఉంటే సరిపోతుందిలే అనిపిస్తుంది. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. కాజు బాదం వేసేసి స్టవ్ బంద్ చేస్తాం, అంతే. యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క గాజర్ హల్వా ఎలా చేస్తారో ఏంటో చూసేద్దామా? వచ్చేస్తారా? వచ్చేసేయండి, ఈజీగా చేసుకోవడం చూపిస్తాను. ఫైనల్గా ఇది చల్లారిన తర్వాత గిన్నెలకు మార్చుకున్నాక ఇంకా మిగిలినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇవన్నీ కాజు బాదం మంచి డ్రై రోస్ట్ చేసుకున్నాను. మా హస్బెండ్ మంచి సన్న ముక్కలు కట్ చేసి పెట్టేశారు. మంచిగా వేడి వేడిగా తినేద్దాం.